హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇక ఇవాళైతే వచ్చేసినాను టైం మీదనే, కాకపోతే వర్షం పడుతూనే ఉన్నది. ఇక పార్కింగ్ ఖతర్నాక్ వర్షం పడేటట్టు, ఇక పొద్దుంతా ఇట్లనే ఉండేటట్టున్నది. 11:30 అవుతున్నది, ఇలా 18వ తారీఖు. ఇక చూద్దాం వర్షంలో మనం ఏం కారోబార్ చేస్తామో, ఎట్లయితుందో సంగతి. మనకు ఒకటి ప్రైవేట్ కాల్ వచ్చింది, ప్రైవేట్ కస్టమర్ది. ఇటు మన మల్లంపేట్, ఐడియా బొలారం మల్లంపేట్ అక్కడ దిక్కు పోయేది ఉందంట. మధ్యలో ఒకటి కుక్కడపల్లిలో కూడా డ్రాప్ చేయాలి. ఇక పికప్కి అయితే పోతున్నాను. ఇది ప్రైవేట్ బుకింగ్ అన్నట్టు, కమిషన్ మిగిలిపోతుంది మనకి. మన మెటీరియల్ 20 బ్యాగులు, ఇవి ఒక పార్టీ అవి ఒక పార్టీ అన్నట్టు. ఆడ చూపిస్తా డీటెయిల్గా. లోడ్ చేసుకొని ఆ నుంచి స్టార్ట్ అయిపోయినాను. మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 12 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడైతే తాడబంద్ దగ్గర ఉన్నాను. ఇదే రోడ్లకైనా వెళ్ళిపోతున్నాను. ఆ బేగంపేట సైడ్ కూడా చూపించింది రోడ్, కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది కదా అని ఇటు వచ్చిన. ఇటు చూడండి ఎటో పోతున్నాడు, ఎక్కిస్తున్నాడు, దింపుతున్నాడు. మధ్యాహ్నం 12:30 అవుతున్నది. ఆ స్పీడ్ బ్రేకర్ల మీదకి ఎక్కిస్తున్నాడు, మళ్ళీ కిందకి దింపుతున్నాడు. ఏం చేస్తుండో ఏమో. అగో మళ్ళా అరే కాకాకు యూటర్న్ చేసేది ఉన్నది. యూటర్న్ నేను ఏం చేస్తుండో అనుకుంటున్నా. స్పీడ్ బ్రేకర్ మంచిగానే హైట్ ఉన్నది, కానీ టాలెంట్ అన్నట్టు అది. మీరు మాత్రం ఇట్లా చేయకండి, రిస్క్ అది. కుత్బుల్లాపూర్ రోడ్, ఇంకో 4 కిలోమీటర్ చూపెడుతున్నది అటు. ఇలా పొద్దంతా పడేటట్టు ఉన్నది మొసరు. మన బ్యాగ్లు, కెమికల్ బ్యాగ్లు ఉన్నాయి మన వెహికల్లో, అది కొంచెం కూడా నానొద్దంట. మనం వచ్చేసినాము జీడిమెట్లకి. ఇక ఇదే లైన్లో లెఫ్ట్కో రైట్కో ఉన్నది కంపెనీ. అన్లోడ్ చేయించేద్దాం. ఇది ఈ 2 బ్యాగులు 2 డబ్బాలు ఈడ, మిగతాయి అవి వేరే దగ్గర. రెండో పాయింట్కి వెళ్తున్నాం మనము. రెండో పాయింట్ వచ్చేసి 16 కిలోమీటర్లు. ఈడ 140 కిలోలు ఈడ అన్లోడ్ అయింది. ఇంకో 500 కిలోలు ఉన్నాయి అన్నట్టు మన బండ్ల. 25 కిలోలై 20 సంచులు ఉన్నాయి. ఇది తీసుకుపోయి 2 డ్రాప్లో మనం డ్రాప్ చేయాలి. అటు మల్లంపేట సైడ్, బొలారం సైడ్ అటు ఎట్లున్నదో ఏం పాడు. వర్షాలు పడుతున్నాయి కదా 2-3 రోజుల నుంచి. అక్కడ రోడ్లు ముందే బేకారు ఉంటాయి. ఇప్పుడు ఏం పరిస్థితి ఉందో ఏందో మళ్ళీ చూడాలి అడిగిపోయి. ఇది గాజుల రామారం రోడ్డు, ఇక్కడ నుంచి పోతున్నాను. ఇంకా వేరే సైడ్ అటు నుంచి కూడా చూపించింది, కానీ నాకు ఎందుకేమో ఈ ఆప్షన్లో ఈ రోడ్ కూడా వచ్చింది కదా, ఇది తెలిసిన రోడ్ అని ఇట్లకైనా వెళ్ళిపోతున్నా. చినుకులు మాత్రం నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నాయి. ఆయనేమో మెట్రోల్ హిందీలో చెప్పిండు, మెట్రోల్పై ఏక్ బూంద్ పానీ भी नहीं गिरना అని, కెమికలే ఖరాబ్ हो जाता అన్నాడు. మియాపూర్ రోడ్ ఎక్కినాం మనము. ఇక్కడ మన కైసర్ నగర్ రోడ్ నుంచి బయటకు వెళ్తాం కదా, ఆ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు ముందటి నుంచి యూటర్న్ చేసుకొని లెఫ్ట్ కొడితే ఐడియా బొలారం సైడ్ పోతాం. అదే మా మల్లంపేట రోడ్ ఉంటుంది కదా అక్కడికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒక సైడ్ రోడ్ అయింది, 2 సైడ్ అయితే మొత్తం బురద, వరద, గుంతలు పెద్ద పెద్దవి ఉండే. ఇక ఇప్పుడు ఎట్లుందో పరిస్థితి. దాని తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ సైడ్ పోలేదు నేను. ఇక్కడ సైడ్ బుకింగ్ వచ్చినా కూడా తీసుకోలేదు, రోడ్లు ఎట్లున్నాయని. ఇది ప్రైవేట్ కదా తీసేసుకున్నా. ముందే వర్షం ఉన్నది, పొద్దంతా ఏం కారోబార్ అవుతుందో ఏం కాదో పోనీ అని చెప్పి ఒక ట్రిప్లో ఎంతంతా చేసుకుందామని ఇది చేసుకున్నా. ఇక అటు పోయినాక చూడాలి ఏం పరిస్థితితో రోడ్. ఇక్కడ ఉయ్యాలు ఉప్పుతున్నది రోడ్. ఈ రోడ్ నెక్స్ట్ చేస్తారేమో మంచిగా, ఇక్కడ అవుతుంది కదా పని. ఇది అయిపోయినాక ఇక్కడ చేస్తారేమో.
బండ్లన్నీ ఎట్లా ఊగుతున్నాయి చూడండి ఒకసారి. ఇక అయిపోయినట్టున్నది. ఉయ్యాల జంపాలనుకుంటా ఆ రోడ్ల నుంచి అయితే ఫైనల్లీ బయట పడ్డాను. ఇక ఇప్పుడు యూటర్న్ చేసుకొని లెఫ్ట్ మడతాం కదా మనము, ఐడియా బొల్లారం రోడ్డు, ఆ రోడ్లో ఉంటుంది అనుకుంటా మళ్ళా కథ. రోడ్డు మర్రంగానే ఈయన అయిపోయింది టర్నింగ్ ఆగానే. ఇంకా 2.5 కిలోమీటర్లు పోవాలి మనం ఈ నుంచి. యాక్చువల్లీ ఈ రోడ్డుకి ముందట రాసి పెట్టాలి వెల్కమ్ టు హెల్ అని. ఈ రైట్ సైడ్లో ఉన్నది డాక్టర్ రెడ్డిస్. ఎంతమంది వచ్చారు డెలివరీకి డాక్టర్ రెడ్డిస్లకు. నాకు దూల తీరిపోయిన ఉండే అప్పుడు వచ్చినప్పుడు. ఒక్కరోజు పొద్దున వస్తే సాయంత్రం కాదు రాత్రి, రెండో రోజు సాయంత్రం కాలేయింది అది. ఇక అదే లాస్ట్, మళ్ళీ పోలేదు. ప్రైవేట్ కిరా ఇంకా అది కూడా. అమౌంట్ అయితే పే చేసిర్రు వాళ్ళు, పర్వాలేదు అమౌంట్ అయితే పే చేసిర్రు, కానీ అట్లా ఇబ్బంది అయిన ఉండే డాక్టర్ రెడ్డిస్లకు పోతే. ఈ రోడ్డు పర్లేదు, నేను అనుకున్నంత అదేం కాలేదు టార్చర్. అప్పుడప్పుడు ఆడ మధ్యలో ఇట్లా గుంతలు ఉన్నాయి కానీ ఓకే. వీడికంటే ఆ మియాపూర్ రోడ్ ఉంది కదా ఇప్పటిదాకా, అక్కడ రోడ్డు మీద ఫ్లైఓవర్ చేస్తున్నారు, అదే ఇంకా గలీజు ఉండే. ఇది పర్లేదు, మేనేజబులే. చలో ఇంకో 1/2 కిలోమీటర్ పోవాలి మనం. లోడ్ చేసి పంపించిండు కదా అన్న, చెప్తున్నాడు పెద్ద కంపెనీ అది అని. నేనన్న డ్రైవర్లకు సతాంచేదే పెద్ద కంపెనీ వాళ్ళు. చిన్న కంపెనీ వాళ్ళు షట్టర్ ఉంటే దుకాణం ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు, మమ్మల్ని పరిశాన్ చేసేదే ఈ పెద్ద కంపెనీ వాళ్ళు. 200 రూల్స్ పెడతారు, 4-5 గంటలు ఆపుతారు. ఇక ఇక్కడ ఎట్లుంటుంది సిచ్యువేషన్ చూడాలి. ఏమేమి వచ్చేసినామా? ఓకే, ఇదే కంపెనీలో డెలివరీ చేయాలి. ఈ ప్రాసెస్ ఎట్లుంటుందో చూసుకుందాం. లోపల ఆల్రెడీ వరద ఉన్నట్టుంది దీని లోపల. లొకేషన్ తప్పు పెట్టిర్రు వాళ్ళు. అది సెంచరీ మ్యాట్రిస్, ముందట ఉన్నది ఇంకొక కంపెనీ, అటు పో అని చెప్తే ఏదో కాంట ఉన్నదంట రైట్ సైడ్లో, అక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదో ఉన్నది సంథింగ్. ఏదో ఆడుకుందాం. ఈ మన లైన్లో ఇవన్నీ తప్పని తిప్పదు అన్నట్టు. ఏం కంపెనీ ఎక్కడ ఉందో. ఈడున్నది కాంట. ఫోన్ కూడా ఎత్తుతలేదు కదా. నేను ఇంకా వెతుకుతూనే ఉన్నా కంపెనీ. ఇక్కడ గల్లీలో ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడే 4-5 సార్లు తిరిగిన. ఇప్పుడు ఈ గల్లీలో కూడా ఉందో లేదో చూసుకోవాలి పోయి. రోడ్లు ఈ గల్లీలో ఉందని అయితే చెప్తున్నాడు ఆ వేరే కంపెనీ సెక్యూరిటీ. ఈ ఇంట్లో కూడా ఉందో లేదో. అరే ఆడ ఉంది కదా ఒక బోర్డు సెంచరీ అని, ఇంత లోపల ఉన్నది. ఆడ ఉన్నది బోర్డు. ఇక్కడ అడుగుదాం. ఊరి లోపల పోవటానికి కూడా లేదు కదా. ఇక్కడ రాళ్ళు వేసారు ఇట్లా. చూస్తున్నారా, ల్యాండింగ్ లేదు, రాళ్ళు వేసినారు. దాని మించి పోవాలి మనం ఇప్పుడు. మన లొకేషన్ ఇంత చిన్న జాగాలో ఉన్నది. ఇక్కడ కరెక్ట్ ఈ ర్యాప్ మీదకి తీసుకురావాలన్నట్టు రివర్స్లో. కొంచెం ఇటైనా మళ్ళీ బండి కింద అదవుతుంది. రివర్స్లో తీసుకొని వచ్చిన. ఇప్పుడు 20 బ్యాగులు ఇక్కడ అన్లోడ్ అవుతాయి. ఎంతసేపటికి అవుతుందో తెలియదు. తీసి అయితే పెట్టిన.
3:20 అవుతుంది. ఇక అన్లోడ్ చేసి బయటికి అయితే వస్తున్నాను. అంత ఇబ్బంది ఏం చేయలేరు, పెద్ద కంపెనీ కానీ పోయి స్టోర్ దగ్గర పోగానే ఇక లేబర్లు వచ్చి అన్లోడ్ చేసేసుకున్నారు. ఇది దొరకటానికే కష్టమైంది నాకు. ఇటు తిరుగు అటు తిరుగు అటు తిరుగు ఇటు తిరుగు. ఈ రోడ్లోనే 4-5 సార్లు తిరిగిన. ఇక్కడ పక్క కాపి ఫోటోలు పెడదాం ఫస్ట్. అమ్మాయి టైర్ పసాంచి తట్టుంది కదా ఇక్కడ ఆపితే. ఇక్కడ ఆపుదాం, నేను వెనకాల ఆపి ఇట్లా సైడ్లో ఆగేటప్పుడు కూడా చూసుకొని ఆగాలి. మన ముందే టైర్లు చిన్నగా ఉంటాయి, అందులో కానీ ఇరికిందో. చాలా ఫోటోలు అప్లోడ్ చేసిద్దాం ఫస్ట్ బిల్లు గిట్ట. ఈ బుకింగ్లో మనకి యాక్చువల్లీ ముందే మాట్లాడుకొని వచ్చిన 1200 మాట్లాడుకొని వచ్చినాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 12 కిలోమీటర్లు ఉండే, ఆడ నుంచి రెండో పాయింట్ 16 కిలోమీటర్లు ఉండే. ఇక వెయిటింగ్ అయితే ఏడా కాలేదు, జల్దీ లోడ్ ఉండే. 2 చోట్ల జల్దీ అన్లోడింగ్ అయిపోయింది. ఇప్పటికైతే ఈ ప్రైవేట్ బుకింగ్ అన్నట్టు. ఇలా ఇక మన కమిషన్ కట్టేది ఏం లేదు. 1200 అంటే ఇక మొత్తం 1200 మనకి. ఈయనే ఉన్నాను ఇప్పుడు, ఆన్లైన్ చేస్తున్నాను. ఇక ఆన్లైన్ ఏమైనా బుకింగ్ వస్తే కొడదాము. ఇవాళ జల్దీ వెళ్ళిపోతాను, వర్షం చాలా పడేటట్టు ఉన్నది. ఆడేడ పోయి ట్రాఫిక్లో నాకు నెత్తినొప్పి అవుతుంది దిమాగర. అందుకే నేను ఇంకొక బుకింగ్ కొట్టడానికి ట్రై చేస్తాను. వచ్చిందా సరే, లేకపోతే రైట్. ఇక ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. టైం 4 అవుతుంది. ఫుల్ వానమొగులు కూడా అయింది. ఈ లైన్లో ఉత్తగానే ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఇది మన ఐడియా బొల్లారం రోడ్. ఇది వెనకకు పోతే మన మల్లంపేట సైడ్. ఇక మెయిన్ రోడ్ కూడా ట్రాఫిక్ జామే ఉంటుంది. ఇప్పుడు స్కూల్ టైం కదా, ఆన్ అయితే చేసుకొని పోతున్నాను. ఏమైనా బుకింగ్ వస్తే తీసుకుంటాను. ఈ టాటాస్ అన్న సెటప్ మంచిగా చేసుకున్నాడు కదా, పైన రేకు వేసి ఉంటుంది. ముచ్చగా షెల్టర్కి షెడ్ వేస్తాం కదా, రేకులు బ్లూ కలర్ ఉంటాయి, అది ఫిక్స్ చేసేసిండు. సిఎన్జి కష్టాలు పాపం. ఇంకా చాలా పొడుగున్నారు లైన్. నేనే మధ్యలో నుంచి షూట్ చేసిన. నేను వచ్చేసినాను మా ఏరియాకి. టైం అయితే 5:30 అవుతుంది. ఇక ఇప్పుడే పెట్టేస్తున్నా బండి, ఇలా జల్దీ పెట్టేస్తున్నా. ఇక్కడనే కంపెనీ ఉంది అన్నట్టు, ఇప్పటిదాకా పికప్ చేసుకున్న కంపెనీ. ఇన్వాయిస్ ఉన్నది కదా వాళ్ళ బిల్లు, అది కూడా ఇచ్చేద్దాం. ఇన్నే ఏది ఆ గల్లీ, ఇదే గల్లీ. బిల్లుగిల్లు అంతా ఇచ్చేసిన వాళ్ళు, అమౌంట్ అయితే అప్పుడే పే చేసేసినారు. మరి ఇవాళ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇవాళ కొంచెం జల్దీ క్లోజ్ చేస్తాను, చెప్పినా కదా. వాతావరణం కూడా మంచిగా లేదు, నాకు కూడా ఓపిక లేదు అనుకోండి. ఆన్ చేస్తే వస్తాయి కారవార్, ఇప్పుడు కూడా చేయొచ్చు ఆన్ చేసుకుంటే. ఇక్కడ నేను బండి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. మళ్ళీ బాయ్.